హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఆదిత్య దార్ బాలీవుడ్ దర్శకుడిగా ఉన్న ఇతను రీసెంట్గా వచ్చిన దురంధర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు దాకా విశ్వసనీయ వర్గాల ప్రకారం వచ్చిన రికార్డ్స్ ప్రకారం 3,000 కోట్ల పైనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది దురంధర్. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఆదిత్య దార్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి ప్రాజెక్ట్ని టచ్ చేయబోతున్నాడు, ఏ హీరోతో తన స్క్రీన్ మీద ఒక గొప్ప నటను ప్రదర్శించబోతున్నాడు అన్న విషయంపై ఇప్పటికీ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అల్లు అర్జున్తో ఒక సినిమాను ఒప్పుకున్నట్టుగా, సో నెక్స్ట్ స్క్రీన్లో మళ్ళీ అల్లు అర్జున్ని ఆదిత్య దార్ డైరెక్షన్లో చూడబోతున్నట్టుగా అయితే చాలా వార్తలు వచ్చాయి. మరి ఇంకొక కొత్త వార్త, ఇంకొక అగ్ర హీరోతోనే ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. సో రీసెంట్గా ప్రభాస్ని ఆయన హైదరాబాద్లో కలిసినట్టుగా ఒక స్టోరీని వినిపించినట్టుగా, అది ప్రభాస్కి నచ్చడంతో ఆ ప్రాజెక్ట్కి ఎస్ చెప్పినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా అనుకున్నట్టుగానే ప్రభాస్తో కానీ సినిమా అయితే ఉన్నట్లయితే ఇది అక్టోబర్ 23న దీనికి సంబంధించి పోస్టర్ని రిలీజ్ చేసి ప్రభాస్ బర్త్డే సందర్భంగా దీనికి ఒక అప్డేట్ ఇవ్వాలని ఆదిత్య దార్ అనుకుంటున్నట్టుగా కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజంగా అనుకున్నట్టుగా అయితే మాత్రం ఆల్రెడీ ప్రభాస్ లైనప్లో కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలతో చాలా ముందంజలో ఉన్నాడు ప్రభాస్. అద్భుతమైన ప్రాజెక్టులు లైనప్లో పెట్టుకున్నాడు. సో ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్గా ఆదిత్య దార్ ఉన్నట్టయితే ఇంకొక 5-6 సంవత్సరాల పాటు ఇంకా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ని అల్లలాడిస్తాడని ఫిక్స్ అవడమే. మరి ఈ నేపథ్యంలో ఆదిత్య దార్ నిజంగానే ప్రభాస్తో సినిమా చేయబోతున్నాడా, లేదా నెక్స్ట్ టార్గెట్గా అల్లు అర్జున్ ఉన్నాడన్న విషయంపై అయితే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఎవరితో సినిమా చేస్తే ఆదిత్య దార్ది బాగుంటుంది అండ్ ఎలాంటి కథని అందించబోతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.